గౌల్దొడ్డి బస్వా తారక్ నగర్ మధ్యలో ఉన్నాం మనం. ఇది దాదాపుగా 8 ఎకరాలు. అంటే ఈ 8 ఎకరాలు ఎకరానికి 100 కోట్లకు పైగా ఇక్కడ ఈ జాగ పలకడం అనేది జరుగుతుంది. మరి ఎవరి కన్నుబడ్డది, ఎవరి పాపం ఇదంతా, ఎవరు చేస్తున్నారు? ఈ పేద ప్రజల మీద ఇంత దాడి చేయవలసిన అవసరం ఎవరికి వస్తుంది? ప్రభుత్వం ప్రజాపాలన అంటుంది. ఈ ప్రజాపాలనలో రాక్షస ఇజం ఏంటి అని చెప్పేసి ఇక్కడ ప్రజలు మాత్రం ఆందోళన చెందడం అనేది జరుగుతుంది. ఇప్పుడు చూస్తున్నాం కదా, ఇక్కడ దాదాపుగా 250 కుటుంబాలు, అంటే ఏ ఒక్క ఇల్లు లేదు ఇక్కడ, అన్ని కూల్చేయడం అనేది అయితే మనకు స్పష్టంగా విజువల్స్ లాగా అనిపిస్తున్నది. అంటే చూస్తున్నాం కదా, ఇక్కడ చెట్లు పుట్టల నడమ వీళ్ళు ఏండ్ల కొద్దీ తరబడి ఇక్కడనే, అంటే వాళ్ళ పూర్వీకులు ఇక్కడనే ఉన్నారు. అంటే దాదాపుగా 30 నుంచి 40 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నారు. వీళ్ళు ఇక్కడ ఈ నివాసం ఉన్న వాళ్ళు మొత్తం బడుగు బలహీన వర్గాలకు చెందిన వాళ్ళు, అంటే అన్ని కులాలకు చెందిన వాళ్ళు. అంటే ఇక్కడ రెడ్డిలు రావులు ఉంటే ఇంత ఘటన జరిగేది కాదు అని చెప్పేసి ఇక్కడ స్థానికుల వాదన. సో ఇప్పుడు మనకు కనిపిస్తున్నాం, వీళ్ళంతా చిన్న చిన్న పనులు అడ్డల మీద ఏదో రౌతు కొట్టబోయో లేకుంటే కూలీ నాలి చేసుకొని బస్తీలలో ఇండ్లల్లో పని చేసుకొని మహిళలు జీవనం సాగిస్తారు ఇక్కడ ఈ బస్తీకి సంబంధించిన వాసులు. సో ఇంతమందిని, అంటే ఈ 250 ఇండ్లు కూలగొట్టవలసిన అవసరం ఎవరికి వచ్చింది? ఎందుకు కూలగొడుతున్నారు? గతంలో ఒకసారి బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పినంత మాత్రాన అప్పుడు ఇక్కడ మేమంతా కాల్ చేయాలి, ఇది గవర్నమెంట్ ప్లేస్ అంటే సరే అని చెప్పేసి అన్నోళ్ళు మళ్ళీ ఇప్పుడు అక్కడనే ఉండని అని చెప్పేసి ప్రభుత్వం అంటే ఉన్నోళ్ళు దీన్ని గతంలో పీసీసీగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి దీన్ని అడ్డు పెట్టుకొని వీడికి రావడం అనేది జరిగింది. వచ్చేసి ఇక్కడ మీకు ఇందిరమ్మ ప్రభుత్వం వస్తే, ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ గెలిస్తే, ఈ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే మేము ఇక్కడ పక్కా ఇండ్లు కట్టిస్తాం ఇందిరమ్మ పేరు మీద అని చెప్పేసిన ఈ ప్రభుత్వం ఇప్పటికి మరి 18 నెలలు అయిపోతుంది. 18 నెలల నుంచి ఇక్కడ వీళ్ళు ఎందుకు గుర్తుకు రావడం లేదు? వీళ్ళని ఎందుకు ఇంత ఇబ్బందులు పెడుతున్నారు? అంటే ఇది చుట్టుపక్కల అంటే పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి. అంటే ఈ భూమికి విలువ చాలా ఉంది కాబట్టి కోట్లలో పలుకుతుంది. అంటే ఈ కోట్ల మీద ఆశ పడిగడా ఇక్కడ మరి గవర్నమెంటే చేయిస్తుందా, లేకుంటే ఇంకో పార్టీ వాళ్ళు చేయిస్తున్నారా? ఇక్కడ కార్పొరేటర్ అయితే బీజేపీ అయినా, ఇక్కడ అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ. మరి ఎవరి కన్నుబడ్డది? ఎందుకు వీళ్ళ మీద ఇంత అరాచకము? అంటే ఈ పిల్లలను, తల్లులను, ముసలోళ్ళు, ముడిగోళ్ళు అనుకుంటా చూడకుండా వీళ్ళ మీద దాడి చేయవలసిన అవసరం ఏముంది? కొంతమంది ఇజ్రాలను తీసుకొని వచ్చి, కొంతమంది రౌడీలను తీసుకొని వచ్చి, వాళ్ళు మాస్కులు వేసుకొని వచ్చి వీళ్ళని కొట్టవలసిన పని ఏమున్నది? ఇళ్ళనన్నీ ధ్వంసం చేయవలసిన అవసరం ఏమున్నది? వాళ్ళు తిరిగే బండ్లను ఏదో రూపాయి నాలి కూలి అని చేసుకొని రూపాయి కూడబెట్టుకొని కొనుక్కున్న వస్తువులను ధ్వంసం చేయవలసిన అవసరం ఏమొచ్చింది? ఎందుకు మరి ఇంత పగ? ఈ బస్తీ మీద ఇంత కన్నెవరిది పడ్డది ఎందుకు అని చెప్పేసి వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు స్థానికులు ఉన్నారు, ఇప్పుడు బస్తీ నాయకుడు కూడా ఇక్కడనే మనతో ఉన్నాడు, ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పు పెద్ద మనిషి, ఏం జరిగింది? ఎందుకు మరి ఈ అన్నీ ఎందుకు ఇట్లా భూస్థాపితమైన, ఎందుకు కూలగొట్టవలసిన పరిస్థితి వచ్చింది? ఎక్కడి నుంచో కూలీ నాలి చేసుకొని బతికేటోళ్ళు మీరు ఎందుకు ఇంత ఈ దారుణంకి ఉరిగడుతున్నది ప్రభుత్వంలో ఉన్న ఈ పెద్దల ఎవరా? ఇది 1989-88లో ఇక్కడ వచ్చి స్థానికగా గుడిసెలు వేసుకుని ఉన్నాం. అప్పుడు ఇదంతా ఒక అడవి, ఇది రాళ్ళు చెట్లు ఉన్న ప్రాంతం ఇది. అయినా ఇక్కడ మేము రాళ్ళు కొట్టుకుంటూ బతికాం. మా పిల్లలు, మాకు పెండ్లిళ్ళు అయ్యి, మా తల్లిదండ్రులు ఇక్కడ కూడా చాలా మంది చనిపోయారు. ఇక్కడ మాకు కూడా మశాన్నవాడు కూడా అప్పుడు బిచ్చపతి యాదవ్ గారు ఉన్నప్పుడు 1 ఎకరన్నర మశాన్నవాడికి ఇచ్చాడు. ఇక్కడే మా పెద్దలంతా కూడా బంధువులు అయిపోయినాయి, ఇక్కడ ఉన్నారు. పిల్లల కాడికి వెళ్ళి అందరూ కూడా, మేము కూడా ముసలి వాళ్ళు అయిపోయినాం, మా పిల్లలు కూడా అయిపోయారు ఇక్కడ. ఇంతకుముందు 2021లో ఇది మొత్తం తీసేసారు. అప్పుడు పోలు కొట్టారు, అట్లే వదిలేశారు దీన్ని. తర్వాత మా స్థానిక కార్పొరేటరు మళ్ళీ మా గురించి ఆయన ఇక్కడ మళ్ళీ మీరు ఉండాలి, ఇట్లా కాదు ఇది అని చెప్పి ఆయన మాతో మళ్ళీ నిలబెట్టాడు. ఆయన దాదాపు ఒక 3 నెలలు మాకు భోజనాలు పెట్టి మంచిగా చూశాడు. ఇప్పుడు ఏం జరిగిందంటే పెద్దల వల్ల, భూస్వాముల వల్ల ఆయనకి ఇబ్బంది పెట్టారో ఏమో మనకు తెలియదు, కానీ మీరు ఏకదమ్ముగా మీరు వెళ్ళిపోవాలి, ఇక్కడికి కాల్ చేయాలి, ఆ తర్వాత మీకు డబుల్ బెడ్రూమ్లు అయితే ఇస్తానని మాట ఇచ్చాడు ఆయన. ఎమర్జెన్సీగా మీరు వెళ్ళిపోవాలి. అయితే ఎమర్జెన్సీగా వెళ్ళిపోవాలంటే ఎవరికి కూడా ఇక్కడ ఇంతమందికి ఎవరు కిరాయిలు ఇయ్యరు. ఇక్కడ 15,000 14,000 చిన్న రూమ్లు, అంటే ఫ్యామిలీకి ఇయ్యరు అనమాట. ఆ విధంగా ఉన్నప్పుడు మొత్తం మీరు తీసేయాలన్నప్పుడు ఎట్లా సార్ మీరు తీసేయాలంటే ఎక్కడ పోవాలి అది అన్నాం. ఎక్కడో ఒక చోట ఉండండి, కిరాయిలు కట్టుకోండి, తర్వాత మీకు డబుల్ బెడ్రూమ్ ఓకే చేస్తా అన్నాడు. సరే అని చెప్పి నేను ఈ బస్తీగా ఉన్నప్పుడు ఇక నాకు బాధ అనిపించి ముందు నేనే వెళ్ళిపోయాను, దూరం కిరాయి తీసుకుని వెళ్ళిపోయాను. ఇంకా తర్వాత చిన్న ఒక్కొక్కరిని కూడా తీసుకొని పోయారు వాళ్ళు.
మరి ఎందుకు నిన్న ఇంత విధ్వాసం ఎందుకు సృష్టించారు? ఎవరు సృష్టించారు ఏంటి? మరి పోలీసుల తీరేంది? మరి వీళ్ళ మీద దాడి ఎట్లా చూస్తారు మీరు? గదే నిన్న జరిగిన దాడిలో దాదాపు మేము ఒక మీటింగ్కి వెళ్ళాము. అక్కడ మా సంఘం మీటింగ్ ఉండి అక్కడ వెళ్ళాము. దాదాపు మేము ఈ టైం కన్నా ఇంకా ఎక్కువ టైం ఉంది, 12:30 2 మధ్యలో దాదాపు ఇజ్రాయెల్ కొంతమంది రౌడీలకు ఒక 50-60 మంది వచ్చి చాలా దాడి చేశారు. ఇక్కడ పిల్లలు కొట్టడం, ముసలి కొట్టడం, వాళ్ళు కూడా కొట్టారు, వీళ్ళు కూడా కొట్టారు. ఇంకా చాలా ఇంతమంది ఉండింటే చాలా అధ్వానంగా అయిపోతుండే. బత్తి కేసులు అవుతున్నా ఏమవుతున్నా చాలా దౌర్జన్యం అయిపోతుండే. అది ఎవరు వచ్చారో తెలియదు మాకు. హఠాత్తుగా వచ్చారనమాట. వాళ్ళు వచ్చి దాడి చేశారు మా మీద. కొంతమందికి కూడా దెబ్బలు తగిలాయి. దెబ్బలు తగిలి కూడా హాస్పిటల్కి తీసుకుపోయాం. మళ్ళీ ఎవరు కొట్టారని చెప్పి వాళ్ళని కూడా తీసుకొని పోయి అక్కడ పోలీస్ స్టేషన్లో పెట్టారు, కేసులు వేసారు వాళ్ళ మీద. అంతవరకు అక్కడ ఆగిపోయింది. రాత్రి కూడా వచ్చారు, 2-3 వచ్చి తిరిగారంట. ధైర్యంగా మేము రోడ్డు మీద ఒక టెంట్ వేసుకొని మాకు న్యాయం కావాలా, సీఎం రావాలని ఒక నిబంధంగా నిలబడిపోయాం. మేము రోజు కూలి చేసుకునే వాళ్ళు, అంతా ఇంట్లో పని చేసుకునే వాళ్ళు, రాయి కొట్టుకునే వాళ్ళు, ఆటో నడుపు, అన్ని కులాలు ఉన్నాయి ఇక్కడ. ప్రతి ఒక్క కులాలు కూడా ఉన్నాయి. దాదాపు ఇన్ని సంవత్సరాలు కూడా అందరూ కూడా మేము మంచిగానే ఉన్నాం ఇక్కడ. దాదాపు 35 సంవత్సరాలు 40 సంవత్సరాలు కూడా మీరు గుడిసెలు తీసేయండి వెళ్ళిపోండి ఎవరు కూడా రాలేదు. ఇప్పుడు ఏమైనా చుట్టుముట్టిలు అయిపోయింది కదా. 200 కోట్లు ఇది ఎకరా వచ్చి 200 కోట్లు అంటే వాళ్ళకి ఏమైపోయింది. వీళ్ళు దాదాపు ఏదో అన్ని ఇచ్చేసి పంపించేస్తే ఇవన్నీ కూడా చేసుకోవాలని సిద్ధంగా ఉన్నారు. అట్లా ఏమన్నా కొన్ని పైసలు ఇస్తే పోవడానికి సిద్ధంగా ఉండాలంటే ఏం చేశారంటే వీళ్ళు కొంతమందికి ఇచ్చి భయపెట్టించారు. ముందే ఒక 80-70 మందికి ఇచ్చి, అంటే బయట వాళ్ళు ఇక్కడ వాళ్ళు కూడా కాదు, వాళ్ళు బయట వాళ్ళకి ఇచ్చి వాళ్ళు మొత్తం ప్రసారం చేసేసారు. ఇంకెళ్ళి వెళ్ళిపోతారు అంటే వాళ్ళు వెళ్ళిపోయి మేము ఎక్కడ వెళ్తామని ఇక్కడే నిలబడాలని అందరూ కూడా రాత్రి సామాన్లు అంతా కూడా లేవు ఇక్కడ. ఎక్కడెక్కడో తీసి పడేసి వచ్చేసారు. ఒక ఇంట్లో ఒక డీసెం సామాన్ ఉంది, కూలర్లు, టీవీలు, మంచి సామాన్లు అన్ని కూడా శత్రువులు అయిపోయినాయి. ఎక్కడెక్కడ వారేసి వచ్చి ఇక్కడ నిలబడ్డారు. ఇప్పుడు తిండి లేక, బట్ట లేక, ముసలోళ్ళు, నిద్ర, పిల్లలు, పని లేక, అన్ని కూడా అప్పులే. ఈ అప్పుల్లో బాధ తట్టుకోలేక కూడా నిలబడ్డాం. మేము సాధించుకోవాలి, మాది మాకు కావాలని మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. సీఎం గారు మాకు రావాలి, న్యాయం చేయాలి. ఎంబీసీ చైర్మన్ జైపాల్ గారు మనతో ఉన్నారని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, ఇంతమంది బడుగు బలహీన వర్గాలను ఇంత అరాచకం జరుగుతుంటే మరి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ముందుకు రావడం లేదు? ఇది ఏంటంటే ఇంతకు ముందు వేరే ప్రభుత్వం ఉన్నప్పుడు మన నాయకుడు రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షులుగా ఉండి కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ రోజు కూడా ఈ ఇండ్లు కూలగొట్టుడు కానీ ఇవన్నీ పీకేసుడు కానీ గుండాలను తీసుకొచ్చి వాళ్ళని తీసుకొచ్చినప్పుడు ఆయన స్వయంగా ఈ స్థలానికి వచ్చి మరి వీళ్ళందరినీ కూడా పరామర్శి మీ అందరు కూడా నేనున్నా, కాంగ్రెస్ పార్టీ నేనున్నా, మీ అందరికీ మీ అన్నగా, మీ తమ్మునిగా, మీ ఆదర్శంగా మేము ఉన్నాము. మీరు ఇక్కడ నుంచి ఏమి పోయే అవసరం లేదు. ఇక్కడ ఖచ్చితంగా మన గవర్నమెంట్ ఉన్నా లేకున్నా నేను ఖచ్చితంగా పిసిసి అధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి నేను మీ అందరు కూడా ఇక్కడనే స్థలాలు మీకు ఇందిరామిన్లు కానివ్వండి, డబుల్ బెడ్రూమ్లు కానివ్వండి, ఏదైనా సరే ఇక్కడే మీకు తప్పనిసరిగా మీ అందరి కుటుంబాలకు ఇక్కడనే మేము చేసే ప్రయత్నం గవర్నమెంట్తో కానీ అప్పుడున్న గవర్నమెంట్ ఎవరున్నా సరే మేము కొట్లాడి మీ న్యాయం చేస్తామని కూడా ఆయన ఇచ్చాడు. మొత్తం ఒక రోజు మొత్తం తిరిగి అప్పుడు మల్లు రవి పిసిసి వైస్ ప్రెసిడెంట్ కంటే ఇప్పుడు ఎంపీ అయినా వీళ్ళందరూ కూడా చాలామంది కాంగ్రెస్ లీడర్లు, ఎంపీ, మన అప్పుడు మాజీ లీడర్లు అందరూ కూడా కనీసం వచ్చేసి ఆ రోజు వీళ్ళకు ఎంత ఇల్లు కులగొట్టేస్తే మేమే స్వయంగా వచ్చేసి వాళ్ళకి కప్పుకొని చలికాలం వల్ల కులగొట్టారు. అప్పుడు వాళ్ళందరూ పిల్లలు అంతా ఎంతో ఇబ్బందిగా పడి ఎంతో మూమెంట్ అవుతుంటే కూడా మేము వచ్చేసి వాళ్ళకు దుప్పట్లు కానీ ఏదైతే కవర్లు ఇప్పించి కానీ వాళ్ళకు కూర్చోటానికి ఇవన్నీ నీళ్లు పోనీకే రోడ్డు లేకుండా మొత్తము ఇబ్బంది పడితే కూడా జేసీబీలను తీసుకొచ్చేసి మట్టి పోపించేసి వాళ్ళు రానిగా పోనీకే రోడ్డు కూడా చేపించి మళ్ళీ అప్పుడు మాజీ ఎంపీ పిసిసి వైస్ ప్రెసిడెంట్ ఉండే ఆయన. మరి సార్ ఇప్పుడు ప్రభుత్వం వచ్చి కూడా 18 నెలలు అయిపోతుంది అధికారంలోకి వచ్చి కూడా కాంగ్రెస్ గవర్నమెంట్. వీళ్ళకి అధికారంలోకి రాగానే ఇండ్లు కట్టిస్తామన్న ప్రభుత్వం మరి ఇక్కడ ఈ వైపు కూడా చూస్తలేదు. ఇంత దాడి జరిగితే కూడా రాలేదు అని చెప్పేసి అక్కడ మాకు న్యాయం కావాలి, సీఎం రావాలి, మాకు న్యాయం చేయాలి అని చెప్పేసి ఇక్కడ వాళ్ళు బ్యానర్ పెట్టుకొని కూర్చున్నారు సార్. దీని మీ స్పందన ఏంటి? ఇప్పుడు ఏంటంటే
ఇంతకుముందు ఎప్పుడు జరిగింది కాదు, 2-3 రోజుల కిందనే జరిగింది ఇది. అంతకుముందు యాజ్ ఇట్ ఈస్గా ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడనే ఉన్నారు. ఈ కొంచెం వేరే రకంగా కూడా ఆయన చాలా బిజీ ఉండే, ఎలక్షన్లు కానీ ఏదైనా ఉన్నప్పుడు ఆయన దృష్టికి తీసుకుపోయినా మేము ఉన్నప్పుడు చూద్దాంలేండి, మన గుడిసెలు అట్లే ఉన్నాయి కదా, డబుల్ బెడ్రూమ్లా లేకపోతే ఇందిరమ్మ ఇంట్లో ప్లాన్ చేద్దాము చేసి ఇక్కడ చేసి వాళ్ళకి ఎక్కడన్నా ఒక 4 ఎకరాలు 3 ఎకరాలు వాళ్ళకు అదే ఇంకా చేసి ఇదే ఎంక్వైరీ చేసి మోనిటర్ చేసి వాళ్ళందరూ కూడా 200 చిల్లర కుటుంబాలకు, ఇందులో గరీబులు ఉన్నారంటే ఒక రాష్ట్రానికి చెందిన వాళ్ళు కాదు, అన్ని రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఉన్నారు. ఇక్కడ ఎస్సీలు కానీ బీసీలు కానీ మైనారిటీలు కానీ ఎంతో చెప్పండి. నిన్న జరిగిన ఘటన ఎట్లా చూస్తారు మరి? ఏ రౌడీలు ఎవరు హస్తంతో వీళ్ళని వచ్చేసి ఇంత హింసలు చేస్తున్నారు, ఇంత దాడులు చేస్తున్నారు వీళ్ళ పైన? అయినా ఇంత జరిగినా కానీ పోలీస్ యంత్రాంగం ఎందుకు పట్టించుకోవడం లేదు? కేవలం 6 మంది గురించి మాత్రమే 30 మంది 60 మంది పోలీసులు వచ్చారు, కానీ ఇక్కడ 500 మంది ప్రాణులు ఉన్నా కానీ ఇక్కడ 500 మంది మేము పేదోళ్ళం ఉన్నాం కానీ ఇక్కడ మమ్మల్ని ఎవరిని కాపాడే ప్రయత్నం పోలీసులు చేస్తలేరని వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? లేదు పోలీసుకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ నేను కూడా చెప్పినా, మా నాయకులు కూడా చెప్పిర్రు, అక్కడ ఏందో జరుగుతుంది, వెళ్ళి ఏంది బందోబస్తు చూడండి, గుండాలు వచ్చారంటే ఇమ్మీడియట్ పోలీసు వచ్చింది. ఆ గుండాలను వీళ్ళందరూ కూడా వాళ్ళని పట్టి పెట్టిన తర్వాత గుండాలను కూడా తీసుకొని పోయి వాళ్ళని అరెస్ట్ చేసి ఆల్రెడీ కూడా వాళ్ళ మీద కేసులు అయినాయి. 20 మందికో 18 మందికి ఆల్రెడీ కేసులు అయినాయి. కేసులు అయి వాళ్ళకు ఎఫ్ఐఆర్ కూడా ఇష్యూ అయింది. పోలీసు ఖచ్చితంగా చూస్తుంది, అట్లేం లేదు. గవర్నమెంట్ ఆల్రెడీ పోలీసుకి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది, జాగ్రత్త చూడండి, ఆయన ఎవరు చేసినా ఎంత పెద్ద లీడర్ వచ్చినా ఎవరు వచ్చినా సరే ఖచ్చితంగా వాళ్ళ మీద చర్య తీసుకోవాలి అని కూడా మా అధిష్టానం నిర్ణయం ఇచ్చింది.